నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. భారతదేశము పాకిస్తాన్ మీద చేసినటువంటి పోరాటంలో పైచేయి సాధించింది, పూర్తిగా ఆధిపత్యాన్ని కొనసాగించింది. పాకిస్తాన్ని ప్రపంచ పటంలోంచి తుడిచివేసేటువంటి మహా అవకాశం, గొప్ప అవకాశం భారతదేశానికి లభించింది. ఇటువంటి సమయంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకు ఒప్పుకున్నటువంటి విధానాన్ని భారతీయులు అంగీకరించలేకపోయారు. భారతదేశము పాకిస్తాన్ మీద దాడి చేయడానికి స్వాగతించినటువంటి భారతీయులు దేశ ప్రధానమంత్రిని ప్రతి ఒక్కరూ పొగిడారు. గొప్ప ప్రధానమంత్రి మన దేశానికి లభించారని, గొప్ప పోరాట యోధుడని మనం అంతా మంచి ఆయనకు వచ్చినటువంటి ఇమేజ్ అంతా ఇంత కాదు. అదే సమయంలో పాకిస్తాను ఓటమి అంచులో ఉంది, పూర్తిగా ఓటమి అంచులో ఉంది. ఎందుకంటే మన దేశం మీద ఎదురుదాడి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. మన దేశ ఆర్మీ మిలిటరీ పోరాట పెట్టడం ఆ స్థాయిలో ఉంది. ఒక పక్కన పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లను కూల్చివేశారు, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ను కూల్చివేశారు, మళ్ళీ పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ను కూడా కూల్చివేశారు. మనకున్నటువంటి యాంటీ మిసైల్స్ను ఉపయోగించి రష్యా నుంచి మనం కొనుగోలు చేసినటువంటి S-400ను ఉపయోగించడం, మరీ ముఖ్యంగా భారతదేశము సొంతంగా అభివృద్ధి చేసి తయారు చేసినటువంటి యాంటీ మిసైల్ ఆకాశ్. ఈ ఆకాశ్తో పాటుగా ఇంకొకటి T కానీ D4 కానీ ఉందట. అది చిన్న చిన్న డ్రోన్స్ను కూడా కూల్చివేస్తుంది. అతి స్మాల్ డ్రోన్స్ను కూడా కూల్చేసేటువంటి యాంటీ మిసైల్స్ సిస్టమ్. ఇవన్నీ సొంతంగా భారతదేశం తయారు చేసుకుంది. తద్వారా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అన్ని డ్రోన్స్ను, మిసైల్స్ను భారతదేశ గగనతలంలోకి రాగానే పేల్చివేస్తున్నారు. చేసేది లేక గతి లేనటువంటి పరిస్థితిలో ఉంది. అంటే ఒక పక్కన పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అన్ని వెపన్స్ను కూల్చివేస్తూ పాకిస్తాన్ మీద అరవేర భయంకరంగా మన ఎయిర్ ఫోర్సు దాడి చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేయడమే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన ఎయిర్పోర్ట్లన్నీ, ఎయిర్ బేస్లన్నీ నాశనం చేసింది. మరీ ముఖ్యంగా న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను కూడా కూల్చివేశారు. ఈ కిరాణా హిల్స్లో కూడా అణుబాంబులు భూగర్భంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కూడా బాంబులు వేశారు, మన బ్రహ్మోస్ మిసైల్ని ప్రయోగించారని వార్తలు వస్తున్నాయి. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం అది ధృవీకరించలేదు. ఎందుకంటే భద్రతా కారణాలు, అంతర్జాతీయ కారణాలు కావచ్చు. ఏమైతే విజయం ఇంత పాకిస్తాన్ని ఇంత భారీ ఎత్తులో నష్టం చేసిన తర్వాత పాకిస్తాన్ని ప్రపంచ పటంలోంచి పూర్తిగా తుడిచివేసేటువంటి అవకాశం వచ్చిన సందర్భంలో మన దేశ ప్రధానమంత్రి గారు కాల్పుల విరమణకు ఒప్పుకున్న విధానాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే అనేక కండిషన్స్ కూడా పెట్టాల్సింది. అజార్ గాడు ఎవడో ఉన్నాడు, ఒక భారతదేశంలో కాల్పులన్నీ ఉగ్రవాది దాడి జరగడానికి మూల కారకుడైనటువంటి అజార్ని మాకు అప్పగించాలని ఒక కండిషన్ పెట్టలేకపోయారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మాకు అప్పగిస్తేనే మేము కాల్పుల విరమణకు ఒప్పుకుంటామనే కండిషన్ కూడా పెట్టినట్లయితే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మన దేశ ప్రజలంతా 1000 నోళ్లు పొగిడేవారు. గొప్ప ప్రధాని మన భారతదేశానికి లభించారని. ఆ అవకాశాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉపయోగించుకోలేకపోయారని ప్రజలు భావిస్తున్నారు. కానీ దీని మీద క్లారిటీ మాత్రం మోడీ గారు ఖచ్చితంగా ఇస్తారని మనం భావిద్దాం. అయితే ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపోయారంటే నష్టపోయింది పూర్తిగా పాకిస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తాను ఒక చేతకాని దేశంగా మిగిలిపోయింది. ఖ్యాతి పొందింది రష్యా. S-400 అనే యాంటీ మిసైల్ వ్యవస్థకు ప్రపంచానికి అంత ఖ్యాతి వచ్చింది. మరీ ముఖ్యంగా భారతదేశం ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. భారతదేశం సైనిక పోరాట పటిమను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. భారతదేశము సైనిక పాటవ శక్తి ఇంత స్థాయిలో ఉందా, ఇంత గొప్ప స్థాయిలో ఉందా? ఈ రీతిన పోరాటం చేసినటువంటి ఏ దేశం కూడా ప్రపంచంలో లేదు. అమెరికా అనేక యుద్ధాలు చేసింది, చిన్న చిన్న దేశాల మీద చేసింది. చైనా ఎక్కడ పెద్దదే, మన దేశం మీద ఎప్పుడో ఒక 1960కి ముందు, అంటే మన దేశం దగ్గర ఆయుధాలు లేనప్పుడు, వెపన్స్ లేనటువంటి రోజుల్లో యుద్ధం చేసి మన మీద నెగ్గింది తప్ప చైనా ఇంకా పెద్ద దేశం మీద ఎక్కడ ఎప్పుడు కూడా యుద్ధం చేసి గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఏడుస్తున్నారు ఇప్పుడు. భారతదేశం యొక్క సైనిక పోరాట పటిమను చూసి ఏడుస్తున్నటువంటి దేశాలు ఏవంటే
ఇంక ఈ పాకిస్తాన్ గురించి చెప్పవలసిన లేదు. పాకిస్తాన్ అయితే స్వయంగా అనుభవించింది కాబట్టి దాని ఏడుపు మనం లెక్కించలేము. మరీ ముఖ్యంగా ఏడుస్తున్నటువంటి 2 దేశాలు, ప్రపంచానికి పెద్దనలుగా పోజు కొడుతున్నటువంటి 2 దేశాలు, ఒకటి అమెరికా, 2 చైనా. ఈ 2 దేశాలు ఏడుస్తున్నాయి భారతదేశం పోరాట పటిమను చూసి. ఎందుకంటే పూర్తిగా నష్టపోయింది అమెరికా, చైనాలే. పాకిస్తాన్ ఉపయోగించినటువంటి ఆయుధాలన్నీ ఎవరు? అమెరికా తయారు చేసినటువంటి ఆయుధాలు, చైనా తయారు చేసినటువంటి ఆయుధాలతోనే భారతదేశం మీద ఫైట్ చేసింది. ఆ 2 దేశాల నుంచి కొన్న ఆయుధాలన్నీ మన దేశం ముందు పనికి రాకుండా పోయినాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఇప్పుడు అమెరికా, చైనా యొక్క ఆయుధాలను కొనే పరిస్థితిలో లేవు. అందుకని అమెరికా ట్రంప్ గాడికి ఏడుపు అనమాట. భారతదేశాన్ని చూసి ఏడుపు మొదలైంది ఇప్పుడు. ఎటువంటి ఏడుపు అంటే అది ఏడుపు మనం చెప్పలేము. అందుకే నేనే ఆపించానని పోజు కొడుతున్నాడు. వాస్తవం ఏంటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదో ఒక రోజున ఖచ్చితంగా చెప్తారు. మనం కొంతవరకు క్లారిటీ ఇచ్చారు, పూర్తిగా ఇవ్వాలి. కానీ ఈరోజు మళ్ళీ ట్రంప్ కొంత మాట మార్చాడు. నేను కూడా కొంత ప్రయత్నం చేశాను అన్నాడు తప్ప నేనే ఆపించానని చెప్పట్లేదు, మాట మార్చాడు. ఏడుస్తున్నాడు. ఎంత ఏడుపు అంటే మన మీద ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితికి వచ్చాడు. చైనా ఏడుపు అయితే మరీ దారుణం. ఎందుకంటే తన ఆయుధాలను చూసి ప్రపంచానికి గొప్పగా చెప్పుకునేది. మా అంత టెక్నాలజీ, మా సైనిక శక్తి, మా ఆయుధాలు అంత పవర్ఫుల్ అని చెప్పుకునేది. ఆ ఫైటర్ జెట్స్ JF-17 గురించి గొప్పగా చెప్పుకునేది. ఆ JF-17 ఫైటర్ జెట్లని మన యాంటీ మిసైల్స్ తుక్కులు చేసేసినాయి. మరీ ముఖ్యంగా అందరూ S-400 అనుకుంటున్నారు. S-400 కాదు, ఆకాశ్ యాంటీ మిసైల్స్ ద్వారానే అమెరికా యుద్ధ విమానం F-16 అనే యుద్ధ విమానాన్ని కూల్చింది మాత్రం మన ఆకాశ్ మిసైలే, యాంటీ మిసైలే. అందువల్లనే ట్రంప్ ఏడుస్తున్నాడు. ఆకాశ మిసైల్, యాంటీ మిసైల్ అంత పవర్ఫుల్గా ఉందా అని. అలాగే D4 చిన్న డ్రోన్లను కూల్చేటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది ఇండియా దగ్గర ఉంది. మన ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఇజ్రాయెల్ వారు ఉంది కదా, హమాస్ ఇజ్రాయెల్ వారు. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే గొప్ప టెక్నాలజీ దేశం అనుకుంటాం మనం. అటువంటి ఇజ్రాయెల్ దగ్గర మన ఐరన్ డ్రోమ్ అనే రక్షణ వ్యవస్థను పెట్టుకుంది. ఆ ఐరన్ డ్రోమ్ అనేది హమాస్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ను పూర్తిగా క్లోజ్ కాల్చలేకపోయింది, నిలువరించలేకపోయింది డ్రోన్స్ని. ఆ హమాస్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ వచ్చి ఇజ్రాయెల్ని భారీ ఎత్తులో నష్టాన్ని కలిగించింది. అలాగే ఇరాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ని పూర్తిగా కూడా కంట్రోల్ చేయలేకపోయింది. యాంటీ మిసైల్స్ దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి యాంటీ మిసైల్స్. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి యాంటీ మిసైల్స్ని ఎవరు తయారు చేశారు? సొంతంగా ఇజ్రాయెల్ తయారు చేసుకుంది. అమెరికా ఇచ్చినటువంటి యాంటీ మిసైల్స్ వ్యవస్థ. అంటే అమెరికా యాంటీ మిసైల్స్ వ్యవస్థ కానీ, ఇజ్రాయెల్ సొంతంగా తయారు చేసుకున్నటువంటి యాంటీ మిసైల్స్ వ్యవస్థ కానీ ఇజ్రాయెల్ రక్షించలేకపోయింది. మరి భారతదేశం సొంతంగా తయారు చేసుకున్న యాంటీ మిసైల్స్, రష్యా తయారు చేసినటువంటి S-400 యాంటీ మిసైల్స్తో పూర్తిగా కంట్రోల్ చేయగలిగాం. పాకిస్తాన్ యాంటీ మిసైల్స్ వ్యవస్థ ఎవరిది వాడింది? చైనా తయారు చేసినటువంటి యాంటీ మిసైల్స్ వ్యవస్థను పాకిస్తాన్ వాడింది. ఆ యాంటీ మిసైల్స్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది మన భారత ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. అంటే ఇప్పుడు ఏమైంది? ప్రపంచంలో తయారు చేసినటువంటి యాంటీ మిసైల్స్ వ్యవస్థలు గొప్పగా చెప్పుకునేవి అమెరికా యాంటీ మిసైల్స్, ఇజ్రాయెల్ యాంటీ మిసైల్స్, చైనా యాంటీ మిసైల్స్. ఈ మూడుని అంటే అమెరికా తయారు చేసినటువంటి యాంటీ మిసైల్స్, చైనా తయారు చేసినటువంటి యాంటీ మిసైల్స్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి టెక్నాలజీ భారతదేశం దగ్గర ఉంది. ప్రపంచంలోనే భారతదేశం దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించినటువంటి టెక్నాలజీ ఏ దేశాన్ని? భారతదేశాన్ని గుర్తించింది. అందువల్లే అమెరికా, చైనా ఏడుస్తున్నాయి. అంటే పొరపాటున ఎప్పుడైనా భారత చైనా యుద్ధం వస్తే చైనా దగ్గర ఉన్నటువంటి యాంటీ మిసైల్స్ వ్యవస్థ భారతదేశం దగ్గర ఉన్నటువంటి మిసైల్ వ్యవస్థను తట్టుకోలేదని చైనా ఏడుస్తుంది. అయితే రష్యా దగ్గర నుంచి కొన్నటువంటి S-400 యాంటీ మిసైల్స్ కూడా చైనా దగ్గర ఉంది. అదే S-400 మన దగ్గర కూడా ఉంది. దానికి అదనంగా భారత్ తయారు చేసినటువంటి D4 కానీ యాంటీ మిసైల్స్ ఆకాశ్ కానీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి బ్రహ్మోస్ని మిసైల్స్ని కంట్రోల్ చేయటం చైనా దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ యాంటీ మిసైల్ వ్యవస్థకు సాధ్యం కాదు. అందుకని ప్రపంచంలో ఏడుస్తున్నటువంటి 2 పెద్ద దేశాలు అమెరికా, చైనా. అందుకనే ఈ 2 భారతదేశం మీద పడి ఏడుస్తున్నాయి. అంటే ఇప్పుడు సూపర్ పవర్గా
ప్రపంచంలో భారతదేశం అవతరిస్తుంది. అలాంటి పేరు ప్రతిష్టలు రాకుండా ఉండటం కోసమే చీజ్ ఫైర్ అనేది కాల్పుల విరమణకు ప్రపంచ దేశాలు భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి కారణమైంది. అంటే రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న దేశాలన్నీ భారతదేశం తయారు చేస్తున్నటువంటి ఆయుధాలను కొనేటువంటి అవకాశమే ఎక్కువగా వస్తుంది. లేదా రష్యా తయారు చేసేటువంటి S-400కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంతేగాని అమెరికా తయారు చేసిన ఆయుధాలను కానీ మరీ ముఖ్యంగా చైనా తయారు చేసేటువంటి చైనా సరుకుని ప్రపంచంలో ఇంక ఏ దేశము కొనేటువంటి అవకాశం రాకపోవచ్చు. అందుకే చైనా భారతదేశం మీద పడి ఏడుస్తుంది. అయితే పాకిస్తాన్ ఒక విధంగా మనకి మంచి చేసిందని మనం భావించాలి. మరి యుద్ధాన్ని విరమించడం కరెక్టా కాదా అంటే, యుద్ధంలో మనం విజయం సాధించవచ్చు కానీ పాకిస్తాన్ పూర్తిగా నష్టపోవచ్చు. యుద్ధం చేయటం వల్ల విజయం సాధించినా సరే కొన్ని లక్షల కోట్లు అయితే ఖర్చు అయిపోతుంది, భారతదేశం కోల్పోవలసి వస్తుంది. కొన్ని వేల మంది, వందల మంది సైనికులు మన ఆర్మీ అమూల్యమైనటువంటి సైనిక ప్రాణాలను కూడా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ గారు కాల్పుల విరమణకు అంగీకరించి ఉండవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని యుద్ధం కొనసాగించినట్లయితే కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశ క్షేమం కోసము, ప్రజల క్షేమం కోసము మోడీ గారు కాల్పుల విరమణకు అంగీకరించి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయము వల్ల దేశానికి లాభమా నష్టమా అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఏదో ఒక రోజున క్లారిటీ ఇస్తారని ఆశిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.